వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో దౌర్జన్యాలు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని ఎంతో మంది అధికారులు సస్పెన్షన్కు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్లంతా కొమ్ము కాసి బలైపోయినట్లు ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం ఎన్నెన్నో దౌర్జన్యాలకు పాల్పడిందని ఆనం చేశారు. 1వ నెంబర్ బూత్ నుండి 10వ నెంబర్ బూత్ వరకు కూడా మేకపాటి కుటుంబం దౌర్జన్యాలు చేసిందన్నారు. సమస్యాత్మక మండలమైనటువంటి మర్రిపాడు మండలంలో కేవలం కానిస్టేబుల్ స్థాయి వ్యక్తిని నియమించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇంత దౌర్జన్యాలు చేయడం చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదని ఆనం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం తోటి సెల్ఫీ తీసుకోవడం చివరి సెల్ఫీగా వర్ణించారు. సంతపేటలోని ఆనం నివాసంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ ఫ్యాన్లు ఉండొచ్చు, ఆపాలా? ఒకసారి చెప్పండి. ఫ్యాన్లు మాత్రం ఆపండి. వస్తుంది ఈ రెండు, ఇది కూడా ఏమి జాగ్రత్త నీకు. కొంచెం ఒక అరించి తగ్గించు. ఇది ఇదేనా అయిపోద్దా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల్ని సజావుగా నిర్వహించడానికి, రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొన్ని లక్ష్మీనాయుడు గారు, శ్రీ కంబం విజయవాణి గారు, అలాగే శ్రీ
రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు, ఆనం శోభకర్ రెడ్డి గారు, కోటిరెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు, అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు, ఆత్మీయ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనం వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేస్తుంది. అనేక సందర్భాల్లో గడిచిన 4 దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నీడగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశ మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది. మొట్టమొదటి ఎన్నిక ఇది. ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయడం. ఇప్పటి వరకు ఈ 4 దశాబ్దాల్లో 1982లో మొదలుపెట్టిన ప్రత్యక్ష రాజకీయాలు, ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయడం. ఆయనే